అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 24వ భాగం. సులోచన ఆ రాత్రి డిన్నర్కి కావలసిన పదార్థాలన్నీ చేసింది. ప్రత్యేకించి అభి కోసం ఈషాని అడిగి తనకిష్టమైన పదార్థాలు చేసింది. అభిని ఇంటికే రమ్మంది ఈషా. అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా, బావా, మా అక్కెప్పుడు బోర్ అనిపించలేదా? అనిపిస్తే చెప్పు, మార్చేద్దాం. నువ్వు చాలా మంచోడివి. ఈ రాకాసి కన్నా మంచి అమ్మాయిలు దొరుకుతారు. మా అమ్మ మనసు కూడా మారిపోయింది. అభిరామ్ అంటే అభిరామే. రాధాకృష్ణ సరదాగా అన్నాడు. ఒరేయ్, ఇంటర్లుడిని పేరు పెట్టి పిలుస్తావా? బుద్ధి లేదు. అయినా అక్క గురించి ఏంటా మాటలు? అందరికీ వడ్డిస్తూ చిన్నగా కసురుకుంది సులోచన. పర్లేదాంటీ, రాధాకృష్ణ చిన్నోడు. నాతో అలా సరదాగా ఉండటమే నాకు ఇష్టం అన్నాడు అభి. ఈషాకి అభిని సులోచనని చూస్తుంటే మనసుకి హాయిగా అనిపించింది. తృప్తిగా నవ్వుకుంది. ఇంకా ఆంటీ ఏంటి బావా, అత్తయ్యాను అంటూ నవ్వేశాడు రాధాకృష్ణ. అభి సులోచన మొహం చూశాడు. ఏమీ మాట్లాడలేదు, కానీ చిన్నగా అవును అన్నట్టు తల్లాడించింది. నెమ్మదిగా అలవాటు చేసుకుంటాను ఆంటీ. అదే అత్తయ్య అంటూ నవ్వేశాడు అభి. అభి, ఈ రాత్రికి నేను అమ్మ దగ్గరే ఉంటాను. నువ్వెళ్ళు. ఇక్కడైతే ఇబ్బంది పడతావు. పైగా ఆఫీస్కి చాలా దూరం. ఉదయం ఇక్కడి నుండే హాస్పిటల్కి వెళ్తాను. రేపు సాయంత్రం కలుద్దాం అంది ఈషా. అభికి ఈషాని విడిచిపెట్టి వెళ్ళాలంటే బాధగా అనిపించింది. బెంగగా చూశాడు. కళ్ళతోనే బతిమాలింది ఈషా. ఒప్పుకోక తప్పలేదు. డిన్నర్ పూర్తయ్యాక కాసేపు కృష్ణతో గడిపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. ఈషా తల్లిని మంచం మీద పడుకోమని చెప్పి తను కింద చాప వేసుకుని పడుకుంది. నిత్య మెసేజ్ చేసింది. ఈషా, హాసిని పెళ్ళైపోయింది. అచ్చు అతను అభిలానే ఉన్నాడు అంటూ ఒక ఫోటో పంపించింది. ఇతను అభిలా ఉన్నాడా? నీ కళ్ళు పాడైపోయాయి. ఈషా రిప్లై ఇచ్చింది. నీ మొహం, అభి ప్రేమలో మునిగిపోయి నీకు కళ్ళు కూడా పనిచేయట్లేదు. ఎవరినైనా అడుగు. ఎలాగూ అభిని దక్కించుకోలేకపోయింది కదా, అందుకే ఆ పోలికలున్న వ్యక్తిని చేసుకుంది. నీతూ అంది. అది సరే కానీ శేఖర్ గురించి నువ్వేం ఆలోచించావు అడిగింది ఈషా. ఏమోనే, పెళ్లి ప్రపోజల్ అయితే చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎవడినో ప్రేమించావు, వాడు తీసుకెళ్ళి ఇంకెవడి చేతిలోనే పెట్టాడు. అలాంటి వాళ్ళని నమ్ముతావా? శేఖర్కి మంచి ఉద్యోగం ఉంది, చూసుకుంటాడు. నీ గురించి అన్నీ తెలిసిన మనిషి. జీవితం పోయినా వయసు పోయినా తిరిగి రాదు. పెళ్లి కొప్పుకో, నాకు సంతోషమే అంది ఈషా. సరేలే, తర్వాత ఆలోచిద్దాము. నిద్రొస్తుంది. గుడ్ నైట్. నీతూ చెప్పగానే ఈషా కూడా గుడ్ నైట్ చెప్పి ఫోన్ పక్కన పెట్టి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. రెండో రోజు ఉదయం ఈషా హాస్పిటల్ దగ్గర కారాపి లోపలికి వెళ్తూ ఉండగా ఆదిత్య వచ్చాడు. ఎప్పుడు మనోహర్ వస్తాడు? ఈసారేంటి నువ్వొచ్చావు? నాతో ఏదైనా పనుందా అడిగింది ఈషా. ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాన్నకి బాలేదు, నిన్ను చూడాలంటున్నారు. నువ్వు రావాలి అన్నాడు ఆదిత్య. చెప్పి తీసుకెళ్ళటానికి వచ్చావా, బలవంతంగా లాక్కెళ్ళటానికి వచ్చావా అడిగింది ఈషా. అర్థం కానట్టు చూశాడు ఆదిత్య. నువ్విక్కడి వరకు వచ్చినా నా మీద కోపం, మాట్లాడే పద్ధతి ఏం మారలేదు. అందుకే అడిగాను. అయినా నేను రావాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదు, మధ్యాహ్నం వస్తాను అంటూ లోపలికి నడవబోయింది ఈషా. లేదు, నాన్న ఇప్పుడే చూడాలంటున్నారు. నువ్విప్పుడే రావాలి. తనకి ఇష్టం లేకుండా కోపంగా చూస్తూ అన్నాడు ఆదిత్య. ఏ, ముసలోడు బకెట్ తన్నేస్తున్నాడా? పాపి చిరాయివు అని ఇప్పట్లో ఏం కాదులే. ఎన్నిసార్లు అడుగుతున్నావు, పద అంటూ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకొని వెంటనే ఆదిత్య వెనకాల బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే నరేంద్ర భార్య రమణి ఎదురొచ్చింది. నవ్వటానికి ప్రయత్నించింది, కానీ ఇబ్బందిగానే. బాగున్నావా ఈషా అంటూ ఈషాని తీసుకుని నరేంద్ర దగ్గరికి తీసుకెళ్ళింది. నరేంద్రకి నిజంగానే ఆరోగ్యం బాలేదో లేదంటే నటిస్తున్నాడో అర్థం కాలేదు ఈషాకి. మరి కాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళ ప్రేమ సాగరంలో కొట్టుకుపోయేలా ఉన్నాను. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి తనలో తనే అనుకుంటూ నరేంద్ర పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. ఈషా, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీ అమ్మని చాలాసార్లు ఇంటికొచ్చేయమని అడిగాను, తను ఒప్పుకోలేదు. ఆఫీస్లో నీ పనితనం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోని ఎలాంటి తేడాలు లేవు. చాలా బాగా నడిపిస్తున్నావు.
నువ్వైనా మాతో పాటు ఇదే ఇంట్లో ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అన్నాడు నరేంద్ర. ఈషాకి ఇదంతా ఏదో డ్రామాలా అనిపించింది. కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా నరేంద్ర వైపు చూసింది. అమ్మా, చైతన్య ఏడి? ఇంటి నుంచి త్వరగా బయటికెళ్తున్నాడు, లేటుగా ఇంటికొస్తున్నాడు. అందరం ఇక్కడే ఉన్నాము, వాడొక్కడే లేడు. వెళ్ళిపోయాడా, లేదంటే ఇంకా నిద్ర లేవలేదా అనుకుంటూ వచ్చాడు మనోహర్. హా, ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయిందా? మనసులోనే గొనుక్కుంది ఈషా. వాడింకా నిద్ర లేవలేదు, తర్వాత మాట్లాడదాం. ఈషా వచ్చిందిగా, నువ్వు కూడా కూర్చో. రమణి వేడిపాలు ట్రేలో తీసుకొస్తూ అంది. ఆదిత్య ఆ పాలని అందుకోబోయాడు. రమణి చిన్నగా చెయ్యి మీద తట్టింది. ఇవి మీ అక్క ఈషా కోసం. మీ అక్క దగ్గర నుండి నువ్వు చాలా నేర్చుకోవాలి. ఆఫీస్ వ్యవహారాలు కూడా నేర్చుకో. మీ అక్కతోనే ఉండు. ఈషా, నువ్వు పాలు తీసుకోమ్మా అంది రమణి. పర్లేదు పెద్దమ్మా, నేనిప్పుడే తాగొచ్చాను అంటూ ఆ పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టేసింది ఈషా. ఇన్ని సంవత్సరాలుగా ఆఫీసులో ఉంటున్నాను, నా దగ్గర నుండి ఏది నేర్చుకునేది లేదు. ఈషా దగ్గర నుండి నేర్చుకుంటాడా అన్నాడు మనోహర్. ఏరా, నీకంటే ఈషాకి ఎక్కువగా తెలివితేటలున్నాయని జెలసీగా ఉందా అంటూ నవ్వేసింది రమణి. నరేంద్ర ఈషా దగ్గర నుండి షేర్స్ తీసుకొని ఎలాగైనా చైతన్యకి ఆదిత్యకి ఇవ్వాలన్న ప్లాన్లో ఉన్నాడు. ఈషాని ఉపయోగించి అభి బిజినెస్ని దెబ్బతీసి అతనికంటే పై స్థాయిలో ఉండాలనుకుంటున్నాడు మనోహర్. ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయి ఈషా మీద ప్రేమ కురిపిస్తూ నటిస్తూనే ఉన్నారు. ఇదంతా తలనొప్పిగా అనిపించింది ఈషాకి. పెదనాన్న, నేను మళ్ళీ వస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఏదైనా అర్జెంట్ ఉంటే హాస్పిటల్కి వచ్చేయండి. ఎలాగో చెప్పి అక్కడి నుండి బయటపడింది ఈషా. అభి సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా తన తల్లి కోపంగా తలుపు తీసుకొని విసురుగా లోపలికొచ్చింది. హ్యాండ్ బ్యాగ్లో నుండి ఆమె ఫోన్ బయటికి తీసి అందులో ఉన్న ఫొటోస్ చూపిస్తూ అభి చేతిలో పెట్టింది. అమ్మా, ఇవెక్కడివి? ఒక్కోదాన్ని చూస్తూ అన్నాడు అభి. నీ భార్య ఈషా, రాజు కలిసి కూర్చొని టీలు టిఫిన్లు తింటున్నారు. ఎంత సంతోషంగా ఉందో చూసావా? ఒకవైపు నిన్ను పెళ్లి చేసుకుంది, ఇంకోవైపు వాడితో అంటూ ఉండగా అభి కోపంగా చూశాడు. అనిత మరో మాట మాట్లాడలేకపోయింది. అసలు ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఈషాని వెంబడించడానికి ఎవరినైనా పెట్టావా? కోపంగా అన్నాడు అభి. ఎవరినైనా ఎందుకు పెడతాను? ప్రియా వచ్చింది, నీ గురించి అడిగింది, చెప్పాను. ఆ అమ్మాయిని చుట్టానికి హాస్పిటల్కి వెళ్ళిందంట. అక్కడ అది చేసే పని ఇది. ఫొటోస్ తీసి నాకు పంపించింది అంది అనిత. ఆ ఫోటోలో రాజు ఈషాని చూస్తూ టీ తాగుతున్నాడు. అతని కళ్ళల్లో ఆమెపై ప్రేమ కనిపిస్తుంది. ఈషా నవ్వుతూ తలదించుకుని టీ తాగుతుంది. జుట్టు ఒక పక్కగా పడిపోయింది. సైడ్ నుండి సగం మొహం మాత్రమే కనిపిస్తుంది. ఆ పక్కగా ఉన్న సారథి కనిపించలేదు. అభి వాటిని పెద్దగా పట్టించుకోనట్టు, ప్రియా ఎప్పుడొచ్చింది అడిగాడు. ప్రియా నీకింకా గుర్తుందా? మీ నాన్న ఫ్రెండ్ కూతురు. చిన్నప్పుడు మన ఇంట్లోనే ఉండేది. 4 సంవత్సరాలు నీతో కలిసి పెరిగింది. నిన్ను ఇప్పటికీ కలవరిస్తూనే ఉంటుంది. నువ్వే అందర్నీ మర్చిపోయావు విసుగ్గా అంది అనిత. నేనెవ్వరినీ మర్చిపోలేదు. అంటే ప్రియాని నువ్వే పిలిచావు అన్నాడు అభి. అనితకి అవునని ఒప్పుకోవాలనిపించలేదు. ఈషాని అభిని విడతీయటానికి చిన్నప్పుడు తన ఇంట్లో పెరిగిన అభి అంటే ఇష్టమున్న ప్రియాని పిలిచింది. ప్రియా శ్రీనివాస్ ఫ్రెండ్ కూతురు. అభి లండన్ వెళ్ళాడని తెలిసి తను చదువు కోసం యుఎస్ వెళ్ళింది. తిరిగొచ్చాక అభి గురించి వింటూనే ఉంది, కానీ వాటిని నమ్మాలనుకోలేదు. ఇప్పుడు అనిత పిలిచి ఈషాకి అభికి ఎలాగైనా డైవర్స్ వచ్చేలా చెయ్యాలని అడిగేసరికి ప్రియాకి బలం వచ్చినట్టు ఉంది. ఈషా కోసం హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ రాజీవ్ గురించి తెలుసుకుంది. అంతేకాకుండా ఈషా తండ్రి గురించి, మనోహర్కి ఈషాకి ఉన్న సంబంధం గురించి తెలుసుకుంది. అమ్మా, ఇలాంటి పనులు చేసి నీ స్థాయిని నువ్వింకా దిగజార్చుకోకు అంటూ ఫోన్ని తన తల్లి చేతిలో పెట్టి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు అభి. తిన్నగా ఈషా కోసం హాస్పిటల్కే వచ్చాడు. ఈషా కూడా అభి కోసం హాస్పిటల్ నుండి త్వరగా బయలుదేరింది. అభి తన కార్ పక్కనే నిల్చొనుండటం చూసి ఆశ్చర్యపోయింది. అరే అభి, నేనే నీకోసం వస్తున్నాను, నువ్వే వచ్చేశావు. వచ్చి ఎంతసేపయింది? నవ్వుతూ అభి దగ్గరికి వెళ్ళి సంతోషంగా అడిగింది. నువ్వు ఇంటికొచ్చే వరకు ఆగలేకపోయాను. చూడాలనిపించింది, వచ్చేశాను. నిన్ను చాలా మిస్ అవుతున్నాను.
అలా బయట తిరిగేసి రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళ్దాం అంటూ ఈషా చేతిని తీసుకొని ముద్దిస్తూ అన్నాడు. అలా మాట్లాడుతున్న అభిని చూస్తుంటే ఈషాకి చాలా ముద్దొచ్చాడు. క్యూట్ పప్పిలా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నువ్వేదంటే అదే, పద పద అంటూ అభిని కారులో తోసినట్టుగా చేసి తను తిరిగొచ్చి అభి పక్క సీట్లో కూర్చుంది. కారులో వెళ్తూ ఉండగా అభి, మరి నీ కారెలా అడిగింది. సత్యకి చెప్పాను, తీసుకొస్తాడు. అది సరే కానీ ఈరోజు ఎలా గడిచింది అడిగాడు అభి. "ఆ, అంతా మామూలే. రాజీవ్ వచ్చాడు, టీ తాగుదామన్నాడు. నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. సారథి కూడా వచ్చాడు. ముగ్గురం కలిసి అలా వెళ్ళి టీ తాగాము." అభి, రాజీవ్తో ఫ్రెండ్షిప్ చేస్తే నీకేమీ కోపం లేదు కదూ అడిగింది ఈషా. నీకు ఇబ్బంది లేనంత వరకు చెయ్యి, నాకెందుకు కోపం, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు నవ్వుతూ అన్నాడు అభి. రాజీవ్ గురించి చెప్పినందుకు మనసులో ఉన్న భారం దిగినట్టు అనిపించింది ఈషాకి. అభికి కోపం వస్తుందేమో అనుకుంది, కానీ మామూలుగానే మాట్లాడాడు. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళారు. కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఈషాకి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి, అభి, నా తల్లిదండ్రులు వేరే ఉన్నారని, నేను ఈ కుటుంబానికి సంబంధించిన దాన్ని కాదని నీకెలా తెలుసు అడిగింది ఈషా. ఇన్ని రోజులకి అడగాలనిపించిందా? ఎప్పుడు అడుగుతావనుకున్నాను. కృష్ణకి ఆపరేషన్ చేసింది నేనే కదా. బ్లడ్ అవసరం అవుతుందని మీ కుటుంబ సభ్యులందరి దగ్గర నుండి బ్లడ్ టెస్ట్ చేశారు. అందరూ అంటే అంది ఈషా. నీది, మీ అమ్మదే కాకుండా మనోహర్ది, అతని తండ్రిది కూడా చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని డాక్టర్లకి మనోహరే అందించాడు. అదృష్టవశాత్తు కృష్ణకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం రాలేదు. అప్పుడే నేను ఆ బ్లడ్ చార్ట్ చూశాను. నీది ఎవ్వరితోనే కలవలేదు. ఆ తర్వాత నీ తండ్రిది అయ్యుంటుందని ఊహించాను. కానీ నీ మాటల ద్వారా అర్థమైంది కాదని. అప్పుడు నాకున్నది అనుమానం మాత్రమే, కానీ ఏదో మూల నిజమే అయ్యుండొచ్చు అనిపించింది. నీకు తొందరపడి చెప్పానేమోనని చాలా బాధపడ్డాను. నేననుకున్నదే నిజమైంది, కానీ నీ తల్లిదండ్రులెవరో తెలుసుకోలేకపోయాను అంటూ జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ చెప్పాడు అభి. ఇంతవరకు వచ్చిందంటే అది నీ వల్లే, ఎలాగైనా తెలుస్తుందిలే. తెలుసుకోకుండా వదిలేస్తానా అంటూ నవ్వేసింది ఈషా. అప్పటి వరకు ఉన్న గంభీరమైన వాతావరణం తేలిగ్గా మారింది. నువ్వు ఏదైనా సాధిస్తావు, గటికిరాలివి. ఈషా తల మీద చేతిని వేసి జుట్టును సవరిస్తూ అన్నాడు అభి. ఈషాకి మనోహర్ మీద కూడా అనుమానంగా అనిపించింది. తనకి తెలియకుండా కృష్ణ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాడంటే నమ్మాలనిపించలేదు. ఆలోచిస్తూనే తినటం పూర్తి చేసి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేశారు అభి, ఈషా. 2 రోజుల తర్వాత ఆ రోజు ఉదయం రాజీవ్ ఇంకా కలల లోకంలోనే ఉన్నాడు. గాఢ నిద్రలో ఉండగా సారథి ఫోన్ చేశాడు. మత్తులోనే కాల్ పికప్ చేశాడు రాజీవ్. నువ్వింకా నిద్ర మత్తులోనే ఊగుతున్నావా? అభి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు. ఆ విషయం ఇందాకే మీడియా ముందు చెప్పాడు. సిటీ అంతా ఈ న్యూస్తో హడావుడిగా ఉంటే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా? అభి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంటే అర్థమేంటి? నిన్ను టార్గెట్ చేస్తున్నాడు అని అన్నాడు సారథి. ఇదంతా విన్న రాజీవ్ చిన్నగా కళ్ళు తెరిచాడు. అవునా, ఇన్ని సంవత్సరాలకి నాకు పోటీ పడేవాడు ఒకడొచ్చాడు. ఎన్ని సంవత్సరాలని ఒక్కరమే ఉంటాము, బోరింగ్ కాదు అంటూ ఉత్సాహంగా అన్నాడు. నీకు పిచ్చి పట్టింది. 2 రోజుల్లోనే ఇంత ప్లాన్ చేసుకుని ఇలా చేశాడంటే నీకు గట్టి దెబ్బ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సారథి చాలా కోపంగా అన్నాడు. నువ్వు ప్రశాంతంగా టిఫిన్ తిను, ఆకలేస్తుందనుకుంటా, గట్టిగా అరుస్తున్నావు. నేను కూడా తిన్నాక మాట్లాడతాను, అంతా నేను చూసుకుంటాను. అభితో పోటీ పడ్డం నాకు నచ్చుతుంది. అభి అంతకుముందు తనతో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ నవ్వుతూ అన్నాడు రాజీవ్. ఏదో ఒకటి చెయ్యరా బాబు, తెలిసి చేస్తావో తెలియకుండా చేస్తావో, మమ్మల్ని టెన్షన్ పెడతావు అంటూ ఫోన్ పెట్టేశాడు సారథి. అభి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన విషయాన్ని మీడియా రోజంతా చెప్తూనే ఉంది. ఈషా హాస్పిటల్లో ఉన్న టీవీలో ఈ న్యూస్ చూసి ఆశ్చర్యపోయింది. అభి తనతో ముందుగా ఒక మాటైనా చెప్పలేదు. తనకి ఇప్పుడు ఉన్న బిజినెస్లతోనే అలసిపోతున్నాడు. అలాంటిది మరో కొత్త బిజినెస్ రాజీవ్కి పోటీ ఇవ్వాలని పెట్టాడని అర్థమవుతుంది. రాజీవ్ అల్లరిగా తన జీవితాన్ని గడుపుతున్నాడు, తనకి నచ్చింది చేస్తాడు. అలాంటి రాజీవ్ గురించి అభి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో. కానీ దీని గురించి అభితో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు.
అభిని కలుసుకోవటానికి సాయంత్రం తిన్నగా ఆఫీస్కి వెళ్ళింది. మే ఐ కమిన్ బాస్ అని డోర్ దగ్గర నిలబడి అడిగింది. ఆ గొంతు అభి గుండెకి సెలయేరు నుండి వీచే చల్లగాలిలా హాయిగా అనిపించింది. నవ్వుకున్నాడు. రెండోసారి వినటానికి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈషా నెమ్మదిగా తడుతూ లోపలికి తొంగి చూస్తూ లోపలికి రావచ్చా అంటూనే నవ్వుతూ లోపలికొచ్చింది. ఈషా చేతిని పట్టుకొని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ఇంత త్వరగా డ్యూటీ అయిపోతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఆఫీస్కి ఎందుకు వచ్చావు అడిగాడు అభి. అంటే మీ విషయాల్లో నేను దూరకూడదు, కానీ ఇవాళ ఉదయమే చూశాను, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అలసిపోతారు కదా, అంత అవసరమేముంది అడిగింది ఈషా. ఎందుకా, రాధాకృష్ణకి 2 సంవత్సరాలలో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. తను మన ఫ్యామిలీ మెంబరే కదా, మన బిజినెస్లోకి తీసుకొద్దామని అభి నవ్వుతూ చెప్పాడు. అంతేనా, రాజు మీద ఏదైనా కోపం ఉందా అడిగింది ఈషా. అతని మీద నాకేం కోపం లేదు, ఊరికే హాస్పిటల్కి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు కదూ, కొంచెం బిజీగా ఉంచుదామనుకున్నాను. రేపటి నుండి చేతి నిండా పని అంటూ నవ్వేశాడు అభి. అభి, రాజీవ్ అంటే జలసీగా ఫీల్ అవుతున్నావు కదూ, నీ ఈషా ఎప్పటికీ నీదే, అనవసరంగా అలసిపోకు. నీ వర్క్ అయిపోయే వరకు వెయిట్ చేస్తాను, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం చెప్పి రాజీవ్ బుగ్గ మీద ముద్దిచ్చి అక్కడి నుండి లేచి బయటకొచ్చింది. మరో 2 రోజులు ఈషా హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తానని పగలు నరేంద్ర కంపెనీకి వచ్చింది. మధ్యాహ్నం వరకు ఫైల్స్ చూస్తూ ఫైనాన్స్కి సంబంధించిన వాటిని సిస్టంలో మానిటర్ చేస్తూనే ఉంది. ఒక్కసారిగా కడుపులో మంటగా అనిపించింది. గ్యాస్ గుండెపైకి తన్నేస్తున్నట్టు అనిపించింది. తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. టాబ్లెట్స్ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటుంది. వాటి కోసం వెతికింది, కానీ దొరకలేదు. మెడికల్ షాప్కి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఆఫీస్ నుంచి బయటికి రాబోతూ ఉండగా మనోహర్ ఎదురయ్యాడు. ఈషా, ఏమైంది కంగారుగా అడిగాడు. అది నీకనవసరం అంటూ మనోహర్ని దాటుకుంటూ బయటికి రాబోయింది. మనోహర్ ఈషా చేతిని గట్టిగా పట్టుకొని ఏమైంది అంటూ చాలా కోపంగా అడిగాడు. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్స్ అయిపోయాయి, తెచ్చుకోవటానికి వెళ్తున్నాను అంటూ చేతిని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ చిరాగ్గా అంది ఈషా. అదే చేతిని గట్టిగా పట్టుకొని బలవంతంగా తీసుకెళ్లి కార్లో కూర్చోపెట్టాడు మనోహర్. 5 నిమిషాల్లో దగ్గరలో ఉన్న మెడికల్ షాపు దగ్గర ఆపాడు. టాబ్లెట్ పేరు చెప్పి మెడికల్ షాప్లో ఉన్న అమ్మాయిని ఇవ్వమని అడిగాడు. ఆ అమ్మాయి నిద్రమత్తులో ఉండి చిన్నగా కదులుతూ ఉండడం చూసి గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి వెంటనే మనోహర్ అడిగిన టాబ్లెట్స్ని తీసుకొచ్చి చేతిలో పెట్టింది. చేతికొచ్చిన డబ్బులు అమ్మాయి చేతిలో పెట్టి కంగారుగా ఈషా దగ్గరికి వచ్చాడు. మరో చేత్తో కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి అందించాడు. ఈషా అతని చేతిలో ఉన్న 2 టాబ్లెట్స్ తీసుకొని వేసుకుంది. 5 నిమిషాలకి మామూలు స్థితికొచ్చింది ఈషా. నీకు ఈ టాబ్లెట్స్ గురించి ఎలా తెలుసు ఆశ్చర్యంగా చూస్తూ అనుమానంగా అడిగింది. మామూలుగా అందరికీ తెలిసిన టాబ్లెట్స్ కాకుండా వెంటనే ఉపశమనాన్నిచ్చే టాబ్లెట్స్ తీసుకొచ్చాడు మనోహర్. అవి ఎక్కువగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ పేరుని స్పష్టంగా పలుకుతూ అడగటం కూడా వినిపించింది ఈషాకి. మనోహర్ వెంటనే మాట మార్చాడు. అదంతా సరే కానీ ఇప్పుడెలా ఉంది అడిగాడు. ఇప్పుడు పర్లేదు, బానే ఉంది అంటూ తల ఊపింది ఈషా. ఏదైనా సరైన సమయానికి తింటూ ఉండాలి. అయినా అభి కావాలంటే నీకోసం ఏదన్నా చేస్తాడు. అలాంటిది నువ్వు ఉద్యోగం చేయటం ఎందుకు, కంపెనీ అంటే నీది కూడా, హాస్పిటల్లో చేయటం ఎందుకు అన్నాడు మనోహర్. నేనేది చేసినా నా సంతోషం కోసం చేస్తాను. నేను మనిషిని, నాకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. నాకు ఒక గుర్తింపు కావాలనుంటుంది, అందుకోసమే చేస్తున్నాను. ప్రతిదీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటూ మొహం తిప్పుకుంది ఈషా. ఆఫీస్కి చేరుకున్న వెంటనే ఈషా గదిలో ఎప్పుడు కావాలన్నా తినేలా కొన్ని స్నాక్స్ ఏర్పాటు చేశాడు మనోహర్. ఈషాకి మనోహర్ మీద ఎప్పుడూ అనుమానంగానే ఉంటుంది. ముఖ్యంగా తన తండ్రి చావు వెనక ఇతను కూడా ఉన్నాడేమో అన్న అనుమానం ఎప్పుడూ పీడుస్తుంది. కానీ దానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఇలా స్నాక్స్ పెట్టినా అందులో ఏదన్నా విషం కలిపాడేమో అన్న భయం కూడా ఉంది. ఏంటి, నువ్వు నాతో ఇంత మంచిగా ఉంటున్నావు, అందులో విషం పెట్టి చంపేసి షేర్స్ అన్ని నువ్వు తీసుకుందామనుకుంటున్నావా? లేదంటే
నానమ్మ నాకు ఇచ్చిన ప్రాపర్టీ నువ్వు తీసుకుందాం అనుకుంటున్నావా? తన ఆఫీస్ రూమ్లో ఎదురుగా ఉన్న మనోహర్ని చూస్తూ అడిగింది. ఈషా, నువ్వు నాకున్నగాను ఉన్న ఒక్క చెల్లివి. నువ్వంటే నాకెప్పుడూ ఇష్టమే. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నా మీద నీకెందుకంత అనుమానం? చంపాలనుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చి కూర్చోపెట్టాలా? అన్నాడు మనోహర్. అయ్యుండొచ్చు, కానీ నేను మీ అందరి మీద కోపంతోనే ఈ కంపెనీకి వస్తున్నాను. మా అమ్మని అన్యాయం చేశారు. ఎన్ని సంవత్సరాలు అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అవసరమైంది కాబట్టి నన్నింటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మా అమ్మ ఎంత బాధపడిందో ఆ నరేంద్ర కూడా అంత బాధపడాలి. నువ్వు అతని కొడుకువే కదా, నీకు ఆ బాధల్లో వాటా ఉంటుందిలే అంటూ నవ్వింది ఈషా. ఈషా, నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అతని కొడుకుని కాదు. వాళ్ళకి పిల్లలు పుట్టలేదని మా అమ్మ దగ్గర నుండి తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్నారు. మా అమ్మ రమణి సొంత అక్క చెల్లెళ్ళు. నిజానికి నాకు వాళ్ళు పెద్దమ్మ పెదనాన్న అవ్వాలి. నేను ఆ ఇంటికి వచ్చిన తర్వాతే నువ్వు పుట్టావు. నిన్ను వద్దనుకున్నారు. ఆ తర్వాతే చైతన్య ఆదిత్య పుట్టారు. వాళ్ళిద్దరూ కన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఉన్న మమకారం నా మీద ఉండదు. నేను నీ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వెంత అసహించుకున్నా నీ మంచే కోరుకుంటున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఈషాని చూస్తూ బాధగా అన్నాడు మనోహర్. అతను ఎంతగా మాట్లాడుతున్నా ఈషాకెందుకో అతని మీద అనుమానంగానే ఉంది. సమాధానంగా ఏమీ మాట్లాడకపోయినా అతని మాటకి ఒప్పుకుంటున్నట్టు తల ఊపింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.